తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్స్ కు 2% డిఏ ఇస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు పెన్షనర్స్ కు ప్రయోజనం కలగబోతోంది. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తోంది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని, దేశానికి దిక్సూచి కావాలని భట్టి ఆకాంక్షించారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్స్ కు 2% డిఏ ఇస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు పెన్షనర్స్ కు ప్రయోజనం కలగబోతోంది. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తోంది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని, దేశానికి దిక్సూచి కావాలని భట్టి ఆకాంక్షించారు.